పాండవులు వెళ్లిపోతూ చేసిన శపథాలు, వాళ్ళు వెళ్లిపోతుంటే అక్కడున్న సిటిజన్స్ పడ్డ బాధలు, ఏడుపులు అన్నీ విని ధృతరాష్ట్రుడు కలవరపడిపోయాడు. వీటి పర్యవసానం ఏమవుతుందో అని మనస్సు చెదిరిపోయింది. ఏకాంతంలో ఉండలేక విదురుణ్ణి పిలిచి ఇలా అన్నాడు. విదురా, పాండవులు వనవాసానికి ఎలా వెళ్లారు, ఏం చేస్తూ వెళ్లారు, ద్రౌపది ఎలా వెళ్ళింది, అన్ని వివరంగా చెప్పు అని అన్నాడు. విదురుడు సమాధానం చెప్తూ ఇలా అన్నాడు. యుధిష్ఠిరుడు పైపంచతో ముఖం కప్పుకొని వెళ్లాడు. భీముడు తన విశాలమైన భుజాలు చూసుకుంటూ వెళ్లాడు. అర్జునుడు తన 2 చేతుల్లో ఇసుక తీసుకొని అన్ని వైపులా చల్లుకుంటూ వెళ్లాడు. సహదేవుడు ముఖం నిండా మట్టి పూసుకొని వెళ్లాడు. నకులుడు శరీరమంతా దుమ్ము పూసుకొని వెళ్లాడు. ద్రౌపది విరబూసుకున్న జుట్టుతో ముఖం కప్పుకొని ఏడుస్తూ వెళ్ళింది అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు పాండవులు తల వంచుకొని వెళ్లిపోకుండా ఎందుకలా రకరకాల చేష్టలు చేస్తూ వెళ్లారు అని అడిగాడు. అప్పుడు విదురుడు ఇలా అన్నాడు. రాజా, యుధిష్ఠిరుడు భయంకరమైన కోపాగ్నిని మనసులో అణిచిపెట్టుకున్నాడు. తాను ఎవరినైనా చూస్తే ఆ క్రోధాగ్నికి వాళ్ళు భస్మమైపోతారేమో అని భయంతో ముఖం కప్పుకున్నాడు. భీముడు తన భుజబలంతో కౌరవుల మీద ప్రతీకారం తీర్చుకుంటానని సూచిస్తూ వెళ్లాడు. అర్జునుడు ఇసుక రేణువుల్లా అన్ని దిశలను కప్పేసేలాగా బాణాలు ప్రయోగించి నీ కుమారుల మీద ప్రతీకారం తీర్చుకుంటానని సూచించాడు. ఈ రోజు కురువంశానికి భయంకరమైన దుర్దినం. ఇటువంటి రోజున తననెవరూ గుర్తించకూడదని సహదేవుడు అలా ప్రవర్తించాడు. తన అందమైన రూపాన్ని ఎవరూ చూడకూడదని నకులుడు శరీరమంతా దుమ్ముబూసుకున్నాడు. ద్రౌపది రజస్వలగా ఉంది, అంటే పీరియడ్స్ లో ఉంది, ఏకవస్త్రగా ఉంది. ఆమె ఈ రోజు నీచులు దుర్మార్గులైన వారి వల్ల నేను దురవస్థ అనుభవిస్తున్నాను. నేటి నుంచి సరిగ్గా 14 సంవత్సరాల్లో నన్ను బాధించిన దురాత్మల భార్యలు, వారి భర్తలు, పుత్రులు శవాల వద్ద జుట్టుముడి విప్పుకొని పడి ఏడుస్తారు అని ప్రతిజ్ఞ చేసింది అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ పరిణామం విన్న ధృతరాష్ట్రుడు బెంబేలెత్తిపోయాడు. ఈ మాటలన్నీ విన్న దుర్యోధనుడు శకునిని, కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి తీసుకొని ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లాడు. ఆ ఆచార్యుడే పాండవుల నుంచి తమని రక్షించగల సామర్థ్యం ఉన్నవాడని అతని దగ్గరికి వెళ్లాడు.